ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేసుకొని మీకు ఒకసారి రిమైండర్ గుర్తు చేద్దామని ఇక్కడికి వచ్చిన. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో దయచేసి ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడండి. నిరుద్యోగులు ఈరోజు వాళ్ళు ధర్నా చేసే అవసరం లేదు, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పింది ప్రియాంక గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండ్రు. మీరు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిండ్రు. అవేవి కూడా జరగలేదు. 4 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవాళ జాబ్ నోటిఫికేషన్ లేవు. 2 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 19 సంవత్సరాల క్రితం ఇచ్చిన డిప్యూటీ డిఓ నోటిఫికేషన్లు మళ్ళీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఈరోజు వాళ్ళ వయోపరిమితి దాటిపోతూ ఉంది. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 30,000 ఖాళీలు ఉన్నాయి. 10,000 మంది రిటైర్డ్ అయినారు. 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు అవన్నీ దయచేసి అవన్నీ విడుదల చేయాలని చెప్పేసి దాని సందర్భంగా మీకు ఈరోజు చర్చ జరపాలని మీరు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ గురించి. అంతేకాకుండా ఈరోజు కానిస్టేబుళ్లకు 36 సంవత్సరాలు, ఎస్ఐలకు 37 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిప్యూటీ డిఓలకు మరి ఇతర పోస్టులకు అన్నిటి కూడా 49 సంవత్సరాలు మరి పెంచాలని ఆల్రెడీ నేను చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చినా అవి మీ టేబుల్ల పైన ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో దీని గురించి దయచేసి మీరు చర్చించాలని కోరుకుంటున్నా. మేఘా కృష్ణారెడ్డికి ఇది ఇద్దామా, మేఘా కృష్ణారెడ్డికి అది చేద్దామా, మేఘా కృష్ణారెడ్డికి ఇది ఇద్దామా అనేది కాదు. ఈరోజు నిరుద్యోగుల గురించి ఈరోజు మాట్లాడాలని చెప్తున్నా. అంతేకాకుండా ఈరోజు రిలిక్విష్మెంట్, అంతేకాకుండా టెట్ నార్మలైజేషన్ మరి వీటన్నిటి గురించి మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు దాదాపు పోలీస్ రిక్రూట్మెంట్ బడి మరి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. డిఎస్సి బడి 2 సంవత్సరాలు అవుతుంది. డిప్యూటీ బడి 19 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడాలి. అంతేకాకుండా భయపరిమితి పెంచాలి. పోలీసు నౌకర్లు 20,000 తక్కువ కాకుండా ఈరోజు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన చర్చ ఈరోజు జరగాలని చెప్తున్నా. అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు మీరే మరి కార్పొరేషన్ చేస్తామన్నారు. ఇక్కడ కర్ణాటక చేసిండ్రు, అటు ఆంధ్రప్రదేశ్ చేసింది, పంజాబ్ అయితే ఏకంగా పర్మనెంటే చేసిండ్రు. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏజెన్సీ వ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. ఈరోజు అక్రమంగా చాలామంది సెక్రటరీల పాపం నవీన్ అనేట ఆయనను డ్యూటీ చేస్తుంటే కింద పడితే ఆయన దాకాను తీసుకుపోయినారు. అయినా కానీ నౌకరి ఉడబికి అమ్ముకున్నారు. అది ఆయనకు ఈ విధంగా చాలామందిని ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో కానీ పాలిటెక్నిక్లలో కానీ చాలా జాగ్రత్తలు వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకోవాలి. ఏజెన్సీ వెంట తీసేసి ఈరోజు డైరెక్ట్ శాలరీలు మీరు ప్రభుత్వంకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లలో పడే ప్రయత్నం చేయాలి. ఈరోజు వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, ఇక ముందు పోకుండా ఈరోజు మీరు చర్చ చేయాలి. ధర్నాలు, రాస్తారోకలు, ఉద్యమాలు ఏముండయి మీ తక్షణం చర్చ చేయాలి. ఇంకోటి చివరిగా నాది ఒక విజ్ఞప్తి ఈరోజు క్యాబినెట్లో జరపాల్సింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారా? ఈరోజు ఆంధ్ర పోలీసు వచ్చి ఈరోజు కే వెంకటరెడ్డిని ఎవరైతే మన జర్నలిస్ట్ ఉన్నారో ఆయనని ఏ విధంగా వచ్చి ఇక్కడికి వెళ్ళి ఎత్తుకపోతారు? ఈరోజు మనం ఏమన్నా పోయి అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి పట్టుకొచ్చినామా? ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా ఎత్తుకపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ఏ విధంగా తీసుకుపోయి ఆల్రెడీ ఆయన కర్నూలు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కించి ఇష్టానుసారంగా కొట్టిన పరిస్థితి. కాబట్టి ఆయనను వెంటనే కేసులు అక్కడికి వెళ్ళి మాఫీ చేయ మీరు మాట్లాడాలి. ఈరోజు ఏ ధైర్యంతో మీ అనుమతి లేకుండా ఏ విధంగా వస్తారు? ఈరోజు ఎంత ధైర్యం ఈరోజు? కాబట్టి వెంటనే అది కూడా చర్చ మీకు తెలియకుండా మీ ప్రోటోకాల్ లేకుండా వారు రానికి లేదు, ఇక్కడ అరెస్ట్ చేయడానికి లేదు. వెంకటరెడ్డి అరెస్ట్ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.